హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. నైటు 10 అవుతుంది కదండి. ఇప్పుడు నేను నైటు ఫ్రూట్స్ ఎలా చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇదిగోండి. ఇవి దానిమ్మ గింజలండి, చూసారా? ఇదిగోండి యాపిల్ చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇదిగో గ్రేప్స్ అండి, ద్రాక్ష పళ్ళు ఇదిగో చిన్న పీసులుగా కట్ చేశానండి. ఇది వైట్వి కాదు, లేక ద్రాక్ష. ఇదిగో అరటిపండు కట్ చేశానండి, చక్కెర గెలి, చూసారా? ఇదిగోండి. ఇదిగో ఖర్జూరం అండి, ఖర్జూరం కూడా కొంచెం ఉందండి, ఎక్కువ లేదు, కొంచెం తీసుకున్నాను. ఇదిగో కమలాకాయ అండి, చూసారా? మరి ఇది ఫ్రూట్స్ ఎలా చేయాలనేది నేను చూపిస్తానండి మీకు. చూసారా? నైట్ పిల్లలు తినాలనిపించింది, చెయ్యమ్మ అన్నారు, అందుకని నేనైతే ఈ ఐటమ్ అయితే తీసుకున్నాను. యాపిల్, గ్రేప్స్, ఇదిగో చక్కెరగేడి, ఖర్జూరం, దానిమ్మ, ఇదిగో తెలుసు కదా మీకు, ఇది కమలాకాయ. ఓకే ఫ్రెండ్స్, మరి చూపిస్తాను. దీన్ని తయారు చేసే విధానం అయితే చూపిస్తానండి మీకు. చూపించాను కదా మీకు, గ్రేప్స్ అన్నీ చూపించాను కదండి, ఐటమ్ అంతానే. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఫ్రూట్స్ ఎలా చేయాలనేది విధానం చెప్తానండి మీకు. ఇదిగోండి, చూసారా? ఇదిగోండి ఖర్జూరం అయితే వేసేస్తున్నాను. ఇందులో ఖర్జూరం వేసానండి. ఇదిగో దానిమ్మ గింజలండి ఇవి. దానిమ్మ గింజలు కూడా వేసాను ఇందులోని, చూసారా? ఇప్పుడైతే ఇదిగో బనానా వేస్తున్నానండి. బనానా చూసారా ఫ్రెండ్స్? మరి మనం తయారు చేసుకునే విధానం ఇదిగో బనానా అయితే వేస్తానండి. ఇప్పుడైతే ఇదిగోండి గ్రేప్స్, అదే ద్రాక్ష పళ్ళు వేస్తున్నానండి. బ్లాక్, ఇవి వైట్వి కాదు. ఇగో ఈ పొడి వేస్తాను ఇందులో, చూసారా? మరి ఇప్పుడైతే ఇదిగో యాపిల్ అయితే వేస్తున్నానండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. మరి ఇవి కూడా వేసేస్తున్నాను ఇందులోని, చూసారా ఫ్రెండ్స్? మరి ఫ్రూట్స్ ఎలా తయారు చేసుకోవాలని విధానం మీకు చూపించాను కదా, కట్ చేసి పక్కన పెట్టుకోవాలని. వేస్తానండి ఇందులో. చూసారా? మరి ఇవన్నీ వేస్తాను కదండి. ఇప్పుడు స్పూన్ పెట్టి తిప్పుకుందాం మనం. చూసారా? స్పూన్ ఎట్టు మొత్తం కలిపేసానండి, మిక్సింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక స్పూను చక్కెర వేసుకుందామండి, పంచదార. ఇదిగోండి, నేనైతే 2 స్పూన్లు వేసాను, చూసారా ఫ్రెండ్స్? మరి ఇప్పుడు ఇందులో మా బాబు తెచ్చాడండి, ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. ఇంకా మా పాప తీసుకొచ్చిందండి, చూసారా ఫ్రెండ్స్? మరి ఇదిగో ఈ ఐస్ క్రీమ్ అయితే ఇందులో వేసేద్దామండి. వేసానండి మొత్తం, చూసారా? మరి ఇదిగో గిన్నె అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసేసుకుందాం మొత్తం, స్పూన్ తోటి కలిపేసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్? మరి ఇదిగో స్పూన్ ఎట్టు కలిపేసుకున్నాం కదా. ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయిందండి, చూసారా? స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేసి కలిపాను మొత్తం అన్నీ. ఇప్పుడు మా పాపకి ఎడతాను, మా పాప టేస్ట్ చేసి చెప్తుందండి మీకు. టేస్ట్ చేసి చెప్పమ్మా పండు. మా మేనకోళ్ళండి నీళ్ళు పోసుకుంది కదా, మొన్న శ్రీమంతం వీడియో పెట్టాను కదండి. మా పాప నెలలు అయితే నిండిపోయినాయండి, 8వ నెల. మా పాపకు పెడుతున్నాను, ఫస్ట్ తినాలనిపించిందని చేశాను. బాగుందా? హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రూట్ సలాడ్ అయితే సూపర్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. సరే, ఓకేనమ్మా. మా అబ్బాయికి పెడతానండి ఇప్పుడు. మా బాబు అయితే చూసి చెప్తాడు. మరి మా బాబు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అండి,
నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం మరి. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాడండి మా బాబు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పాడండి మీకు. చూసారా మరి మా అమ్మ అయితే చాలా బాగా చేసిందండి ఫ్రూట్ సలాడ్. మీరు కూడా ఒకసారి ట్రై సో ఫ్రెండ్స్, టైం అయితే 11 అవుతుంది. మాకు ఈ టైంలో ఫ్రూట్ సలాడ్ క్రేవింగ్ వచ్చింది. మా బాప మా కోసం ప్రిపేర్ చేసింది. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మా అమ్మ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా అమ్మ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా చూసారండి మరి మా బాబు చెప్పాడు, మా పాప చెప్పింది కదా, మా చిన్న పాపను కూడా కాకేస్తానండి. మా చిన్న పాప చెప్పాను కదండి, మా చిన్న పాప కూడా టేస్ట్ ఎలా ఉందనేది చెప్తే చూడండి ఫ్రెండ్స్. మరి చూసారా తింటుంది, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చిందండి మా పాప. మా పెద్ద పాప అయితే ఇక్కడ లేదండి. మా పెద్ద పాప అయితే ఇంకా నన్ను చాలా ఎంకరేజ్ చేసేది. పెళ్ళి మ్యారేజ్ అయిపోయింది కదండి, భర్త గారి దగ్గర ఉంది, వాళ్ళ హౌస్ దగ్గర. మా చిన్న పాప చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. మరి ఇది ఇప్పుడు టేస్ట్ చేస్తుంది. చాలా బాగుంది. చాలా బాగుందా? నచ్చిందా నీకు? సూపర్ ఉంది. అన్ని ఐటమ్స్ వేసాను కదమ్మా, ఓకేనా? చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. చూసారా మరి నైట్ 11 అవుతుందండి టైం. మా పిల్లలు ఇదిగో చూసారా ఫ్రెండ్స్. మరి మా బాబు, మా హౌస్ అండి ఇది, చూసారా? ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఫ్రూట్స్ అలౌట్ చేశాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు మీ అభిమానంతో నేను ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో రేపు పొద్దున కలుద్దామండి. బాయ్.